Hello everyone, myself Monos. Welcome to my channel AP Exam Cracker. సో ఫ్రెండ్స్ లాస్ట్ క్లాస్ లో మనం పర్సెంటేజ్ కు సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని సాల్వ్ చేసుకున్నాం. అదే విధంగా ఈ క్లాస్ లో కొన్ని పర్సెంటేజ్ కి సంబంధించిన బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఏదైతే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ జీడి ఎస్ఎస్సి జీడి గ్రూప్ డి మన సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ కి వస్తుందో అలాంటి క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ గా మనకి కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. బేసిక్స్ ఏంటి? మనము కొన్ని ఫ్రాక్షన్ వాల్యూ తొలగ పర్సెంటేజ్ ని గుర్తుంచుకోవాలి. నేను కొన్ని వాల్యూస్ రాస్తాను, ఇవంతా మనము మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ పర్సెంటేజ్ నుంచి పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ కి పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ 1/100 తోన మల్టిప్లై చేసుకోవాలి. 1/100 తోన మల్టిప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50%. 50% కి ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 50% ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడానికి ఏంటన్నాను? 1/100 తోన మల్టిప్లై చేసుకోవాలి. దీన్ని ఎలా రాసుకుంటాను నేను? 50% మీన్స్ 1/100 కదా, ఇంటూ 1/100. 50 1s 50, 50 2s 100. 50 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి వచ్చింది మనకి? 50% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ వచ్చి మనకి 1/2 వచ్చింది. ఓకేనా? అలాగే ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలంటే మనము 100 తో మల్టిప్లై చేసుకోవాలి. 100 తో మల్టిప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/5 ఇది ఒక ఫ్రాక్షన్. దీన్ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? 100 తో మల్టిప్లై చేసుకోవాలి. 5 1s 5, 520 టైమ్స్ లో 100 పోతుంది కదా. అయితే మనకి ఫ్రాక్షన్ కి పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది? 20%. ఇట్ మీన్స్ 1/5 is equal to 20%. 1/5 is equals to 20%. ఓకేనా? అయితే నేను ఇప్పుడు కొన్ని ఫ్రాక్షన్ వాల్యూ తలక పర్సెంటేజ్ వాల్యూని రాస్తాను. ఇవి మస్ట్ అండ్ షుడ్ గా మీ మైండ్ లో ఫిక్స్ అయి ఉండాలి. ఓకే, చూడండి. 1 is equals to 100%. 1 means 1/1 కదా. 1 is equal to 100%. 1/2 is equals to 50%. 1/3 is equal to 33. 1/3%. 1/4 is equals to 25%. 1/5 is equals to 20%. అలాగే 1/6 is equals to 16. 2/3%. 1/7 is equals to 14. 2/7%. 1/8 is equals to 12. 1/2%. 1/9 is equal to 11. 1/9%. 1/10 is equals to 10%. అలాగే 1/11 is equals to 9. 1/11%. 1/12 is equals to 8. 1/3%. ఓకేనా? అలాగే 1/15 is equals to 6. 2/3%.
అలాగే 1/16 is equals to 6. 1/4%. 1/20 is equals to 5%. 1/24 is equals to 4. 1/6%. 1/25. 1/25 is equals to 4%. ఓకేనా? అలాగే 1/40. 1/40 is equal to 2. 1/2%. 1/50 is equals to 2%. ఇవి వచ్చి మనకి కొన్ని ఫ్రాక్షన్ వాల్యూస్. ఈ ఫ్రాక్షన్ వాల్యూ యొక్క పర్సంటేజ్ వాల్యూని మనము బాగా మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. ఇవి కనుక రాకపోతే మనము క్వశ్చన్ ని సాల్వ్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో ఇవి ఏం చేయాలంటే ప్రతిరోజు ఇవి రాస్తూ ఉండాలి. ప్రతిరోజు రాస్తే మనకి ఆటోమేటిక్ గా మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. సో మనకి పర్సంటేజ్ లో కొన్ని అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మనకి నో డౌట్ అంటే ఇవి మనకి క్లియర్ గా అర్థం అవ్వాలి, మనకి మైండ్ లో ఫిక్స్ అయి ఉండాలి. ఓకేనా? అర్థమవుతుందా? 1 is equal to 100%. 1/2 is equal to 50%. 1/3 is equal to 33. 1/3%. 1/4 is equals to 25%. 1/5 is equal to 20%. 1/6 is equal to 16. 2/3%. 1/7 is equals to 14. 2/7%. 1/8 is equals to 12. 1/2%. 1/9 is equals to 11. 1/9%. 1/10 is equals to 10%. 1/11 is equals to 9. 1/11%. 1/12 is equals to 8. 1/3%. 1/15 is equals to 6. 2/3%. 1/16 is equals to 6. 1/4%. 1/20 is equals to 5%. 1/24 is equal to 4. 1/6%. 1/25 is equal to 4%. 1/40 is equal to 2. 1/2%. 1/50 is equal to 2%. ఇలాగే మరికొన్ని ఫ్రాక్షన్ వాల్యూస్ ఉన్నాయి. అవి క్వశ్చన్స్ మధ్యలో నేను మిగతాది డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే, అయితే ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసుకున్న తర్వాత దాంట్లో పర్సంటేజ్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ని కూడా సాల్వ్ చేసుకుందాం. ఇది వచ్చి మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ 18% ఆఫ్ 7,000. 18%. 18% మీన్స్ 18/100 ఆఫ్ అంటే ఇంటూ 7,000. చూడండి, 18/100. 18% పర్సెంటేజ్ మీన్స్ ఏంటి? 1/100 కదా. 18/100 ఇంటూ 7,000. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది. 18 into 70. 18 into 70 ఎంత వస్తుంది? 18 7 126. సున్నాకి సున్నా ఎంత వచ్చింది? 18% ఆఫ్ 7,000 is equals to 1260. 1260 మనకి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 1260 is your correct answer. Okay, next question. Express 4/5 in percentage form. 4/5 ఇది ఒక ఫ్రాక్షన్ కదా. నేను చెప్పాను ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ కి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేస్తే మనకి పర్సెంటేజ్ వస్తుంది. 5 1 520 టైమ్స్ 20 into 4 ఎంత వస్తుంది? 80%. 80%. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Gaurav earns raise 800 per day. Gaurav income per day ki 800. After some weeks he earns raise 900 per day. కొన్ని వారాల తర్వాత వాడి ఇన్కమ్ పెరిగి ఎంత అయింది? 960 అయింది. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ డైలీ ఎర్నింగ్స్? అయితే పర్సెంటేజ్ లో ఎంత ఇంక్రీజ్ అయ్యిందని క్వశ్చన్ లో అడిగాడు. ఫస్ట్ ఎంత ఉండేది? 800 ఇన్కమ్ ఉండేది పర్ డేకి. ఆఫ్టర్ సమ్ వీక్స్ ఎంత అయింది? 960 అయింది. 960
పర్ డే అయింది. అయితే ఎంత ఇంక్రీజ్ అయింది? +160 ఇంక్రీజ్ అయింది. వాడు ఏమన్నాడు, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడిగాడు. అయితే ఫస్ట్ 800 నుంచి 960కి అయింది కదా, ఎంత పెరిగింది? 160 పెరిగింది. ముందు ఎంతలో ఉంటుంది? 800 పర్సెంటేజ్. ఇది ఒక ఫ్రాక్షన్ వచ్చింది. ఫ్రాక్షన్ ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 చేసుకోవాలి. ఇంటూ 100 చేస్తే వచ్చింది. ఓకే, 100 1 జా 108 టైమ్స్, 8 1 జా 8 2 టైమ్స్, 2020. అయితే మనకి ఎంత పర్సెంట్ వచ్చింది? 20%. 20% ఇంక్రీజ్ అయింది. ఆన్సర్ వచ్చి ఎంత అయింది? 20%. ఆప్షన్ బి 20% ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. What is 34% of 12 kilometer? 34% of 12 kilometer. చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి టైప్ క్వశ్చన్స్ మనకి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ కి సంబంధించి ఎలాంటి టైప్ క్వశ్చన్స్ వస్తుంటది. మనకి స్టేట్ లెవెల్ ఉంది కదా ఎగ్జామ్స్, కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. గ్రూప్ 2 లో కూడా అరిథమెటిక్ లో ఇలాంటి టైప్స్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. ఓకే, వాడు చూడండి క్వశ్చన్ లో ఏం అడిగాడు? వాట్ ఈస్ 34% ఆఫ్ 12 కిలోమీటర్? 34%. చూడండి ఫస్ట్ ఆప్షన్ లో చూడండి, ఇక్కడ సెంటీమీటర్ లో ఇచ్చాడు. ఆప్షన్ లో అన్ని ఆప్షన్ లో సెంటీమీటర్ లో ఇచ్చాడు కదా. మనం ఫస్ట్ ఏం చేయాలి? 12 కిలోమీటర్ ఉంది కదా, 12 కిలోమీటర్ ని సెంటీమీటర్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 12 కిలోమీటర్ ని సెంటీమీటర్ లో కన్వర్ట్ చేసుకుంటే 12 కిలోమీటర్ ఎన్ని మీటర్స్? 1 కిలోమీటర్ 1000 మీటర్స్ కదా. 12 కిలోమీటర్ 12,000 మీటర్స్. ఇది వచ్చి మీటర్ లో కన్వర్ట్ అయింది. మీటర్ ని సెంటీమీటర్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 చేసుకోవాలి. ఈ టోటల్ గా వచ్చింది మనకి ఏంటి? టోటల్ గా సెంటీమీటర్ లో వచ్చింది. దీంట్లో 34% అన్నాడు. 34% అంటే ఏం చేయాలి? ఇంటూ 34/100. 34/100. 100 కి 100 పోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఇక 12,000 ఇంటూ 34. 12,000 ఇంటూ 34. 34 12 ఎంత? 408. 1000 కి 3 సున్నాలు అంటే 3 సున్నాలు పెట్టాలి. అంటే 4,08,000 వచ్చి మనకు ఆన్సర్ అవుతుంది. 4,08,000 సెంటీమీటర్. ఆప్షన్ బి 4,08,000. ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు కిలోమీటర్ లో ఇచ్చాడు, మనం ఏం చేసుకున్నాము? ఆప్షన్ లో సెంటీమీటర్ లో ఇచ్చాడు కాబట్టి కిలోమీటర్ ని సెంటీమీటర్ లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత 34% ఎంత వచ్చింది మనకి? 4,08,000 సెంటీమీటర్. ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 40% of a number is 80. What is 30% of the 1/4 of the number? చూడండి, ఒక నంబర్ n, లెట్ ద నంబర్ బి n. ఆ నంబర్ ని n అనుకున్నాను. 40% ఆఫ్ ఏ నంబర్, n లో 40%. n 40% అంటే ఇంటూ 40/100. 40% ఎంత ఇచ్చాడు? 80. అయితే చూడండి, ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. 10 తో మల్టిప్లై చేసేయండి, లేకపోతే 41 జా 42 గా చేసినా సింపుల్ గా వచ్చేస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 100 ఇంటూ 2 ఎంత వస్తుంది? 200. చూడండి, n ఇంటూ 40/100 ఈజ్ ఈక్వల్స్ టు 80 ఇచ్చాడు కదా. 41 జా 42 జా. ఇది డివైడెడ్ లో ఉంది, ఇటు పక్క అయితే మల్టిప్లికేషన్ అయిపోతే n ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 200. n ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? నంబర్ ఎంత వచ్చింది? 200 వచ్చింది. వాట్ ఈస్ 30% ఆఫ్ 1/4 ఆఫ్ ద నంబర్? n లో 30%, n అంతా 200. నంబర్ 50% ఎంత వస్తుంది? 30% అంటే 30% కి ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 3/10. దీంట్లో 1/4, 1/4. 1/4. వాట్ ఈస్ 30% ఆఫ్ 1/4 ఆఫ్ ద నంబర్? 200 లో 30% లో 1/4 ఎంత అని అడిగాడు. 200 నంబర్ వచ్చింది. దీంట్లో 30% 3/10. 1/4 అంటే 1/4. క్యాన్సిల్ చేసేయండి. 10 1 జా 10 20 టైమ్స్ లో పోతుంది.
4 1 జా 4 5 టైమ్స్ లో పోతుంది. 5 into 3 ఎంత వచ్చింది 15. మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 15. ఆప్షన్ బి 15 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బై an increase of 25%, the monthly wages of a person becomes 50,000. అయితే 25% ఇంక్రీజ్ అవగానే వాడి మంత్లీ వేజెస్ ఎంత అయింది 50,000 అయింది. 50,000 అయింది. వాట్ వాజ్ హిస్ వేజెస్ బిఫోర్ ఇంక్రిమెంట్. అయితే ఇంక్రీజ్ కాకముందు వాడి వేజెస్ ఎంత అని అడిగాడు. అయితే 25% ఇచ్చాడు కదా, 25% కి ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి 1/4. అయితే 1/4 వచ్చింది కదా, 1/4 దీని మీన్స్ ఏంటి 4 బిఫోర్ 4 ఉంటుంది, యాక్చువల్ గా 4 ఉంటుంది. 25% పెరిగి 1 అంటే 25% అంటే ఎంత 1 పెరిగింది. 4 లో 1 పెరిగి ఎంత అయింది 5 అవ్వాలి కదా, యాక్చువల్ గా 5 అవ్వాలి కానీ ఇచ్చాడు ఏంటి 50,000 అయింది అని ఇచ్చాడు. 50,000 5 వాల్యూ 50,000 అని ఇచ్చాడు. 5 వాల్యూ 50,000 అయితే వాడేంటి వాట్ వాజ్ హిస్ వేజెస్ బిఫోర్ ఇంక్రిమెంట్. బిఫోర్ ఇంక్రిమెంట్ ఎంత ఉండేది 4 ఉండేది కదా. అది 5 వాల్యూ 50,000 అయితే 4 వాల్యూ ఎంత వస్తుంది 1 వాల్యూ వచ్చి మనకి 10,000 అవుతుంది. 4 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది 10 4 40,000. 40,000 ఆప్షన్ డి మీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి బై అన్ ఇంక్రీజ్ ఆఫ్ 25% అన్నాడు. 25% కి ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి 1/4. దీని అర్థం ఏంటి 4 లో 25% ఎంత 1 కి ఈక్వల్. 4 లో 25% 1 కి ఈక్వల్. వాడు ఏంటన్నాడు ద మంత్లీ వేజెస్ ఆఫ్ ఎ పర్సన్ బికమ్స్ 50,000. 25% పెరగగానా ఎంత అయింది టోటల్ వేజెస్ 50,000 కి పెరిగిపోయింది. 50,000 కి పెరిగిపోయింది అంటే 4 లో 1 పెరగగానే 50,000 అయింది. అంటే టోటల్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 50,000 కి ఈక్వల్ అయింది. 5 యూనిట్ 50,000 కి ఈక్వల్ అయితే 1 యూనిట్ ఎంత 10,000 వచ్చింది. అలాగే 4 యూనిట్ ఎంత అవుతుంది 40,000. వాట్ వాజ్ హిస్ వేజ్ బిఫోర్ ఇంక్రిమెంట్ ఎంత ఉండేది 4 ఉన్నది. 4 యూనిట్ వాల్యూ ఎంత వచ్చింది 40,000. ఆప్షన్ డి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5% of A is equals to B. 5% of A is equals to B. Then B% of 20 is the same as. చూడండి 5% of A is equals to B అన్నాడు. 5% ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి 1/20. హాఫ్ అంటే ఇంటూ కదా ఇంటూ A is equals to B. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే A is equal to 20B. 20 into B. ఈ B ని ఇంటి పక్కన తెచ్చండి. A/B is equals to 20 ఏం లేదంటే by 1. దీని అప్డేట్ వచ్చింది. A వాల్యూ 20 అయినప్పుడు B వాల్యూ ఎంత 1. ఒక పర్సెంటేజ్ లో అడిగినప్పుడు మనకి ఏం చేయాలంటే 100 యొక్క మల్టిపుల్ తీసుకుంటే ఈజీగా పర్సెంటేజ్ ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఏం చేస్తానంటే ఇంటూ 100 తో మల్టిప్లై చేస్తాను. న్యూమరేటర్ ని డినోమినేటర్ ని ఇంటూ 100 తో మల్టిప్లై చేస్తాను. ఓకేనా, అర్థమైందా. అయితే 220 into 100 ఎంత వస్తుంది 2000. 1 into 100 ఎంత 100. ఇప్పుడు ఆన్సర్ లో ఏం అడిగారు చూడండి. B% of 20. B% of 20 అయినా కూడా B% of 20 అన్నా 20% of B అన్నా 20% of B అన్నా. అయితే 20% of B అన్నా B% of 20 అన్నా సేమ్ ఒకటేని. అయితే A% of B is equal to B% of A కదా. సో ఇదేమన్నాడు B% of 20 అన్నా 20% of B అన్నా ఒకటే. అయితే 20% of B ఎంత వస్తుంది B వాల్యూ ఎంత వచ్చింది 100 యూనిట్ వచ్చింది. 100 యూనిట్ లో 20% ఎంత 20 కదా. అయితే మనకి ఆన్సర్ లో ఏం కావాలి 20 రావాలి. ఆన్సర్ లో 20 రావాలి. B ఎంత వచ్చింది 100 వచ్చింది. 100 లో 20% అంత 20 కదా. మనకి దీంట్లో చెక్ చేసుకోవాలి. ఆన్సర్ లో మనకి 20 రావాలి. అయితే చూడండి ఇలాంటి టైప్ క్వశ్చన్స్ కి మనము ఎలాగైనా ఆప్షన్ హెల్ప్ తీసుకోవాలి.
సో ఆప్షన్ ఏ చెక్ చేయండి. 20% ఆఫ్ a by 2, 20% ఆఫ్ a by 2, 20% ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 1/5 ఇంటూ a by 2. a ఎంత వచ్చింది? 2000. a by 2 అంటే 2000/2 ఎంత వస్తుంది? 1000. 5 1 5 200 టైమ్స్. ఇది వచ్చి మనకి 200 వచ్చింది. మనకి ఆన్సర్ కావాలి 20. సో ఆప్షన్ ఏ మనకి కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. అలాగే 50% ఆఫ్ a by 20, 50% ఫ్రాక్షన్ వాల్యూ 1/2 a by 20, 2000/20 ఎంత వస్తుంది? 100. 2 1 250 టైమ్స్. ఇది వచ్చి మనకి 50 వచ్చింది. ఇది కూడా ఆప్షన్ కరెక్ట్ అవ్వదు. అలాగే థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. 50% అంటే 1/2 ఆఫ్ a by 2 అంటే ఎంత? 1000. 500 టైమ్స్ లో పోతుంది. అంటే ఇది వచ్చి మనకి 500 వచ్చింది. సో ఈ ఆప్షన్ కూడా మనకి కరెక్ట్ అవ్వదు. సో ఆప్షన్ డి కి చెక్ చేయాల్సిన అవసరం లేదు, బట్ చెక్ చేసుకుందాం. 20% అంటే 1/5 ఇంటూ a by 20. a by 20 అంటే ఎంత? 2000/20. 2000/20 చేస్తే మనకి ఎంత వస్తుంది? 100 వస్తుంది. 5 1 520 టైమ్స్ లో పోతుంది. ఆన్సర్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి అవుతుంది? ఆప్షన్ డి. ఆప్షన్ డి మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ని ఎలాగైనా మనం ఆప్షన్ లో హెల్ప్ తీసుకోవాలి. సో ఆప్షన్ డి వచ్చి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x% of y. x% of y is 150 and y% of z is 300. x% of y is 150, y% of z is 300. Then the relation between x and z. x% of y is equals to 150. అలాగే y% of z is equals to 300. చూడండి ఇక్కడ x% of y ఇచ్చాడు 150, y% of z is equal to 300 ఇచ్చాడు. నేను ఈ x% of y ని ఏం రాసుకుంటాను? y% of x అని రాసుకుంటాను. y% of x అనేది ఎంత అవుతుంది? 150. ఎందుకంటే a% of b is equals to b% of a. a% of b is equals to b% of a కదా. ఇక్కడ x% of y అని ఇచ్చాడు, నేను y% of x అని రాసుకున్నాను. అయితే ఇక్కడ y% of z is equal to 300 వచ్చింది. ఇక్కడ y% of x is equal to 150 వచ్చింది. అయితే దీని నుంచి క్లియర్ గా మనకి కనిపిస్తుంది ఏంటని? z is equals to 2x. z is equal to 2x. z equal to 2x. z చూడండి, x is equal to 150 అయినప్పుడు z ఎంత? 300 కదా. దీనికి 2 టైమ్స్ కదా. x is equal to 150 అయినప్పుడు z is equal to 300. z is equal to ఎంత వస్తుంది? 2x కదా. z 300 x ఎంత? 150 అంటే 2 టైమ్స్ కదా. సో z ఈక్వల్ టు x. ఇది వచ్చి మనకి z అండ్ x తో రిలేషన్ వచ్చింది. వాడు ఏమన్నాడు? ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ z. x అండ్ z రిలేషన్ ఎంత వచ్చింది? z is equal to 2x. z equal to 2x. ఆప్షన్ డి. ఆప్షన్ డి z equal to 2x మీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 25% of 400. 25% అంటే 1/4. 25% కి ఫ్రాక్షన్ వాల్యూ 1/4. 1/4 of 400 అంటే 100 వస్తుంది. దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 1/4 into 400 is equal to 100 వస్తుంది కదా. 100 ప్లస్ 35%. 35% ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 7/20. 7/20 of 1260. 0 కి 0 క్యాన్సిల్ అయిపోయింది. 2 1 2 6 2 3 63 into 7. 63 into 7 ఎంత వస్తుంది? 441. చూడండి, 63 into 7 అన్న దీనికి 21 into 21 అన్న రాసిన ఒకటే కదా. 21 స్క్వేర్ ఎంత? 441 కదా. అలాగే 27% of 1800. 27% కి 27/100 ఆఫ్ అంటే ఇంటూ 1800. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది. 27 into 18. 27 into 18. చూడండి, 27 into 20 చేస్తే మనకి 540 వస్తుంది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే 27 into 18 కి ఎంత వస్తుంది?
27 into 20 చేస్తే 540 వస్తుంది. 540 నుంచి 54 తగ్గించాలి. 54 తగ్గిస్తే ఎంత అవుతుంది? 486 is equals to 1020 plus x. దీన్ని ప్లస్ చేయండి. 100 plus 441 ఎంత వస్తుంది? 541. 541 లో 486 యాడ్ చేస్తే 541 400 941 plus 86 941 plus 86 1027 1027 is equals to 1020 plus x. X is equals to 1027 minus 1020 ఎంత వస్తుంది? 7. అయితే x వాల్యూ వచ్చి మనకి 7 వచ్చింది. ఆప్షన్ లో చూడండి ఎలా ఇచ్చాడు. ఆప్షన్ A టు ఆప్షన్ A 6 to 10, ఆప్షన్ B 0 to 5, ఆప్షన్ C 11 to 15, ఆప్షన్ D 16 to 20. అయితే ఆప్షన్ A మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 6 to 10 లోపల 7 ఉంది కాబట్టి ఆప్షన్ A వచ్చి మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. When a number is increased by 216, it becomes 140% of itself. 140% of itself. What is the number? అయితే నేను ఆ నంబర్ ని 100 అనుకున్నాను. ఎప్పుడైతే వాడు 216 ఇంక్రీజ్ చేసుకున్నాడో ఆ నంబర్ ని 100% అనుకుంటే 216 ఇంక్రీజ్ అవ్వగానే వాడి నంబర్ లో ఎంత అయింది? 140% అయిపోయింది. 140% అయిపోయింది. 140% అయింది. అయితే యాక్చువల్ గా ఇక్కడ పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 40%. అక్కడ క్వశ్చన్ లో ఏమని ఇచ్చాడు? 40% is equal to 216. 216 ఇంక్రీజ్ చేయగానే వాడికి పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 40% ఇంక్రీజ్ అయింది. ఓకే, అలాగే వాడు ఏంటన్నాడు? వాట్ ఈస్ ద నంబర్ ఎంత? 100% కదా. 40% వాల్యూ 216. 1% వాల్యూ ఎంత వస్తుంది? 216 by 40. అలాగే 100% వాల్యూ ఎంత వస్తుంది? ఇంటూ 100 ఇంటూ 100 చేస్తే 100% వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోయింది. 4 1 జా 4, 4 5 జా 20, 4 5 జా 20, 1 6 16, 4 4 జా 16. 54 into 10 ఎంత వస్తుంది? 540. 540 వచ్చి మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. 540 ఆప్షన్ A. ఆప్షన్ A. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమన్నాడు? The difference between 63% of a number and 45% of the same number is 342. 63% of a number and 45% of the same number is 342. దీని యొక్క డిఫరెన్స్ ఎంత? 63 నుంచి 45 కి 18% వాల్యూ ఎంత ఇచ్చాడు? 342. అయితే 1% వాల్యూ ఎంత వస్తుంది? 342 by 18. వాడికి కావాల్సింది ఎంత? 78% ఇంటూ 78%. 18 1 జా 18, 18 1 జా 18, 16 to 18 9 జా 162. 19 into 78. 19 into 78. 78 కి 20 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1560. దీని నుంచి 78 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 1482. 1482 ఆప్షన్ బి. ఆప్షన్ బి 1482 వచ్చి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. క్యాల్కులేషన్ స్పీడ్ గా చేయాలి. అయితే అవసరమైతే యూనిట్ డిజిట్ అప్లై చేసుకోండి, లేకపోతే డిజిటల్ సమ్ అప్లై చేసుకుని అయినా మనకి ఆన్సర్ రావాలి. క్యాల్కులేషన్ స్పీడ్ గా చేసుకోవాలి. ఎగ్జామ్ లో టైం సేవ్ చేయాలంటే క్యాల్కులేషన్ స్పీడ్ గా చేసుకోవాలి. టేబుల్స్ కరెక్ట్ గా బట్టి ఉండాలి. The population of a town increased from 1,75,000 to 2,62,500. The population of a town increased from 1,75,000 నుంచి 1,75,000 నుంచి 2,62,500 కి ఇంక్రీజ్ అయ్యింది. ఇన్ డెకేడ్ అంటే ఎంత? 10 years లో 1,75,000 నుంచి 2,65,500 కి ఇంక్రీజ్ అయ్యింది. The average percent increase of population per year. 10 years లో ఎంత ఇంక్రీజ్ అయింది? అయితే యాక్చువల్ గా ఎంత ఇంక్రీజ్ అయింది?
ఇక్కడ 25,000 ఇక్కడ 62,500 టోటల్ గా 87,500 ఇంక్రీజ్ అయింది. ఇది 10 years లో. అయితే 1 years లో ఎంత ఇంక్రీజ్ అయింది? బై 10 చేస్తే వచ్చేస్తుంది 1 year లో ఎంత ఇంక్రీజ్ వచ్చింది? 8,750. ఇది 1 year లో ఇంక్రీజ్ వచ్చింది. 1 year లో 8,750 ఇంక్రీజ్ అయింది. అయితే ద యావరేజ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్ పర్ ఇయర్ లో ఇంత ఇంక్రీజ్ అయితే పర్సెంటేజ్ లో ఎంత ఇంక్రీజ్ అయింది? 8,750 ఎంతలో ఇంక్రీజ్ అయింది? 1,75,000 పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. 1 2 3 3 సున్నాలకి ఇక్కడ 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది. 25 7 జా 175. 25 3 జా 75. 12 5 25 5 జా 7 1 జా 7 5 జా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 5%. ఆప్షన్ బి 5%. ఆప్షన్ బి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 successive price increases of 10% and 10% of an article are equivalent to a single price of increase. 2 successive price increase. Successive price increase కి ఫార్ములా ఏంటి? x plus y plus x y by 100. ఓకేనా? అయితే ఈ 2% ఒక సింగిల్ పర్సెంట్ లో ఎంత అని ఇచ్చాడు, ఎంత అని అడిగాడు. అదే 10%, ఫస్ట్ 10% ప్లస్ 10% ప్లస్ 10 into 10 100 కదా, బై 100. 100 కి 100 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది 1. 10 plus 10 plus 1 ఎంత వస్తుంది? 21%. ఆ 2 సక్సెసివ్ పర్సెంటేజ్ అంటే 10 plus 10 కి ఈక్వలెంట్ ఒక్క పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 21%. 2 సక్సెసివ్ ప్రైస్ ఇంక్రీజ్ 10% డిఫరెన్స్ కి ఒక్క పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 21%. 21% ఆప్షన్ సి ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. చదవండి. If 85% of a number is added to 75, then the result is the number itself. 85% of a number లో 75 8 చేస్తే అదే నంబర్ వస్తుంది. ఒక నంబర్ 100% అయితే దీంట్లో 85% లో 75 8 చేస్తాడు, అంటే ఇండైరెక్ట్ లో 8 చేశాడు. 15% 8 చేశాడు. 15% వాల్యూ ఎంత వచ్చింది మనకి? 15% వాల్యూ ఎంత ఇచ్చాడు? 75 ఇచ్చాడు. అయితే 1% ఎంత వస్తుంది? 5 వస్తుంది. 75 by 5 100% ఎంత వస్తుంది? 500. ఓకేనా? 100% ఎంత వచ్చింది? ఆ నంబర్ ఎంత వచ్చింది? 500. ఆప్షన్ ఏ. ఇవంతా ఓరల్లీ కూడా చేసుకో, నోట్ తో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. The sum of two numbers is 520 if the bigger number is decreased by 4% and the smaller number is increased by 12%, then the numbers obtained are equal. అయితే 2 numbers యొక్క సమ్ ఇచ్చాడు 520. 2 numbers యొక్క సమ్ ఇచ్చాడు 520. If the bigger number is decreased by 4% and the smaller number is increased by 12%. 2 numbers తీసుకున్నాను, a plus b. a plus b యొక్క సమ్ ఎంత ఇచ్చాడు? 520. నేను బిగ్గర్ నంబర్ ని a తీసుకున్నాను, స్మాలర్ నంబర్ ని b తీసుకున్నాను. అదే బిగ్గర్ నంబర్ లో ఎంత డిక్రీజ్ అయింది? 4% డిక్రీజ్ అయింది. 4% డిక్రీజ్ అయితే మిగిలింది ఎంత? 96%. a లో మిగిలింది 96%. అలాగే b లో ఎంత ఇంక్రీజ్ అయింది? 12%. అంటే 100 నుంచి 12% ఇంక్రీజ్ అయితే 112%. ఎప్పుడైతే a లో బిగ్గర్ నంబర్ లో 4% డిక్రీజ్ అయింది, అలాగే స్మాలర్ నంబర్ లో 12% ఇంక్రీజ్ అయింది, ఆ నంబర్స్ రెండు ఈక్వల్ అయిపోయింది. ఈక్వల్ చేసేయండి. పర్సెంటేజ్ కి పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. 16 6 జా 16 7 జా 112. అయితే a by b కూడా ఎంత వస్తుంది? a by b ఇటు పక్క వస్తుంది, 6 ఇటు పక్క పోతుంది. a by b is equals to 7 by 6. అయితే a by b is equal to a వచ్చి మనకి 7 యూనిట్ వచ్చింది, b వచ్చి మనకి 6 యూనిట్ వచ్చింది.
యాక్చువల్ గా ఆ రెండు యొక్క సమ్ ఎంత ఇచ్చాడు 520, ఈ రెండు యొక్క సమ్ ఎంత 13 రిప్రజెంట్ చేస్తుంది 520కి. వాడికి కావాల్సింది ఏంటి, స్మాల్ నంబర్ ఏంటి బి తీసుకున్నాం కదా. 13 రిప్రజెంట్ చేస్తుంది 520కి, 1 రిప్రజెంట్ చేస్తుంది 520/13. స్మాలర్ నంబర్ ఎంత 6 కదా, ఇంటూ 6 చేసేయండి. 13 1 జా 13 4 జా 40 ఇంటూ 6 ఎంత వస్తుంది, 40 into 6 240, 40 into 6 240 is your correct answer, option C. Next question, speed చేయాలి చూడండి. Two numbers are respectively 25% and 65% more than a third number. The ratio of the two numbers is. Two numbers are respectively 25% and 65% more than a third number. నేను థర్డ్ నంబర్ ని 100 అనుకున్నాను. థర్డ్ నంబర్ ని 100 అనుకుంటే ఫస్ట్ నంబర్ థర్డ్ నంబర్ కంటే 25% ఎక్కువ. 100 లో 25% అంటే ఎంత 25 అంటే ఫస్ట్ నంబర్ ఎంత అవుతుంది 125. అలాగే సెకండ్ నంబర్ ఎంత ఎక్కువ 65% ఎక్కువ అంటే 65% అంటే 165. ఇది వచ్చిందంటే ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్, థర్డ్ నంబర్. ఇది వాడు ఏంటి అడిగాడు, ద రేషియో ఆఫ్ ద టూ నంబర్, దీని యొక్క రేషియో అడిగాడు. 1:2 అడిగాడు. 1 ఫస్ట్ నంబర్ అండ్ సెకండ్ నంబర్ యొక్క రేషియో అడిగాడు. రేషియో తీసుకుంటే 5 క్యాన్సిల్ అవుతుంది, 525 జా 5 క్యాన్సిల్ అవుతుంది, 533 టైమ్స్ లో మనకు వచ్చే ఆన్సర్ వచ్చింది 25:33. రేషియో ఎంత వచ్చింది 25:33. ఆప్షన్ డి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, two numbers are less than a third number by 30% and 37% respectively. అలాగే ఫస్ట్ థర్డ్ నంబర్ ని 100 అనుకున్నాను. థర్డ్ నంబర్ ఫస్ట్ నంబర్ లో ఎంత తక్కువ 30% తక్కువ. 30% అంటే 100 లో 30%, 30 అంటే ఫస్ట్ నంబర్ ఎంత అవుతుంది 70. సెకండ్ నంబర్ ఎంత అవుతుంది 37% తక్కువ అంటే ఎంత వస్తుంది 63. వాడు ఏంటి అడిగాడు, ద పర్సెంటేజ్ బై విచ్ ద సెకండ్ నంబర్ ఈస్ లెస్ దెన్ ద ఫస్ట్ నంబర్. సెకండ్ నంబర్ ఫస్ట్ నంబర్ కంటే ఎంత పర్సెంట్ తక్కువ అని అడిగాడు. 70 నుంచి 63 మైనస్ చేసేయండి, ఎంత వస్తుంది 7. కంపేర్ దేంతో చూసాడు, ఫస్ట్ నంబర్ తో. ఫస్ట్ నంబర్ ఎంత 70 into 100. 7 1 జా 7 10 జా 10 1 జా 10 10 జా ఎంత వచ్చింది 10%. ఆప్షన్ ఏ 10% is your correct answer. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టూ నంబర్స్ ఆర్ 90% and 75% లెసర్ దాన్ థర్డ్ నంబర్. 90% అంటే థర్డ్ నంబర్ 100% తీసుకుంటే 90% తక్కువ అంటే ఎంత వస్తుంది 10%. 10 75% తక్కువ అంటే ఇది ఎంత వస్తుంది సెకండ్ నంబర్ 25. తర్వాత ఏమన్నాడు, బై వాట్ పర్సెంట్ షుడ్ ద ఫస్ట్ నంబర్ ఇంక్రీజ్ సో దట్ ఇట్ బికమ్స్ ఈక్వల్ టు సెకండ్ నంబర్. ఇది ఫస్ట్ నంబర్, ఇది సెకండ్ నంబర్. ఫస్ట్ నంబర్ లో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తే సెకండ్ నంబర్ కి వాడు ఈక్వల్ అవుతాడు, సెకండ్ నంబర్ కి వాడు ఈక్వల్ గా అవుతాడు. అయితే 10 లో ఎంత ప్లస్ చేయాలి 15 ప్లస్ చేయాలి. 10 లో ఎంత ప్లస్ చేయాలి 15 ప్లస్ చేయాలి. 15 దేంట్లో ప్లస్ చేయాలి 10 లో బై 10 ఇంటూ పర్సెంటేజ్ కదా ఇంటూ 100. 10 1 జా 10 10 జా 15 ఇంటూ 10 ఎంత వస్తుంది 150%. 150%. ఆప్షన్ సి 150% is your correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఇన్ టూ ట్యాంక్స్ ఉన్నాయి, దాని యొక్క వాల్యూమ్ ఇచ్చాడు ఏ అండ్ బి ఇన్ ది రేషియో 6:5. వాల్యూమ్ రేషియో ఎంత ఇచ్చాడు 6:5. A to B is equals to 6:5. The volume of water in tank A increased by 30%. 30%. ఏ ట్యాంక్ లో 30% ఇంక్రీజ్ చేస్తే by what percentage should the volume of water in tank B increased so that both the tanks have the same volume of water. అయితే ఏ ట్యాంక్ లో 30% ఇంక్రీజ్ చేశాడు. 30% ఇంక్రీజ్ చేస్తే అలాగే బిలో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తే దాని యొక్క రెండు ట్యాంక్ యొక్క వాల్యూమ్ ఎంత అవుతుంది ఈక్వల్ అవుతుంది. రెండు ట్యాంక్ యొక్క వాటర్ వాల్యూమ్ ఎంత ఈక్వల్ అవుతుంది. అయితే నేను ఇక్కడ ఏ యొక్క వాల్యూమ్ ని 600,
600 అనుకున్నాను, 6 కి 600 అనుకున్నాను, 5 కి 500 అనుకున్నాను. దీంట్లో 600 లో 30% పెరిగింది. 100 లో 30% ఎంత? 30 కదా. 600 లో 30% ఎంత అవుతుంది? 30 into 6 180, 183 ఎంత అవుతుంది? 780. ఇప్పుడు ప్రెసెంట్ ఏ వాటర్ ట్యాంక్ యొక్క వాల్యూమ్ ఎంత? 780 లీటర్స్. ఇక్కడ బి యొక్క వాటర్ వాల్యూమ్ ఎంత? 500 లీటర్స్. అయితే దీంట్లో ఎంత లీటర్ యాడ్ చేస్తే, ఎంత పర్సెంటేజ్ వాటర్ యాడ్ చేస్తే ఈ రెండు యొక్క వాల్యూమ్ ఈక్వల్ గా అవుతుంది. అయితే ఎంత యాడ్ చేయాలి మనకి? 280 లీటర్స్. దేంట్లో? 500 లో 280 లీటర్స్ యాడ్ చేయాలి. దేంట్లో? 500 లో. అప్పుడు కదా ఈ రెండు వాటర్ ట్యాంక్ యొక్క వాల్యూమ్ ఈక్వల్ అవుతుంది. 280/500 ఇంటూ పర్సెంటేజ్ అడిగాడు, ఇంటూ 100. 100 1 జా, 100 5 జా, 5 1 జా 30 30, 5 6 జా 30. ఎంత వచ్చింది? 56%. 56% ఆప్షన్ ఏ. 56% ఆప్షన్ ఏ is your correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ is 28% మోర్ దెన్ బి. 28% అంటే ఎలా రాసుకోవాలి? 28% is equals to 28/100. 4 7 జా, 425 జా, 28% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ వచ్చి మనకి 7/25 వచ్చింది. 25 ఏ. ఇఫ్ ఏ is 28% మోర్ దెన్ బి. బి 25 అయినప్పుడు ఏ ఎంత? 28% ఎక్కువ. 28% అంటే 7 ఎక్కువ. ఏ ఎంత వస్తుంది? 32. అలాగే సి ఈస్ 25% లెస్ దెన్ ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి. సి ఈస్ 25% లెస్ దెన్ ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి. సి ఈస్ 25% లెస్ దెన్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి సమ్ ఎంత వస్తుంది? 57. ఏ ప్లస్ బి ఎంత వచ్చింది ఇక్కడ? 57. 57 లో దీంట్లో 25% తక్కువ. 25% తక్కువ అంటే దీంట్లో ఎంత వస్తుంది? 75% వచ్చి మనకి సి అవుతుంది. దీంట్లో 75% అంటే 3/4. 57 లో 3/4 ఎంత వస్తుంది? 4 1 జా 4, 4 14 జా 14.25. 14.25 into 3 ఎంత వస్తుంది? 14.25 into 3 ఎంత? 14 into 3 14 into 3 42.25 into 3 75. 42.775. మనకి ఏ వచ్చి 32, బి వచ్చి 25. ఏ ప్లస్ బి 20. ఏ ప్లస్ బి ఎంత వచ్చింది? 57. 57 లో 25% తక్కువ సి. 57 లో 25% తక్కువ అంటే 57 లో 75% కదా సి. 57 లో 75% ఎంత వచ్చింది? 42.75. క్వశ్చన్ లో ఏమి అడిగాడు? దెన్ బై వాట్ పర్సెంట్ విల్ సి బి మోర్ దెన్ ఏ. సి ఏ కన్నా ఎంత ఎక్కువ అని అడిగాడు. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అని అడిగాడు. ఎంత ఎక్కువ? 32 నుంచి 42.75. 42.75 నుంచి 32 మైనస్ చేస్తే 10.75 ఎక్కువ. దేనికి కంపేర్ చేసాడు? మోర్ దెన్ ఏ. ఏ కంపేర్ చేసాడు. ఏ వాల్యూ ఎంత? 32% ఇంటూ 100. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ ఎత్తేస్తే 8 అవుతుంది. బై 100 వస్తుంది. ఈ ఇంటూ 100 బై 100 క్యాన్సిల్ అయిపోతుంది. పాయింట్ ఎత్తేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. 1075 కి 32 తో డివైడ్ చేయండి. 1075 కి 32 తో డివైడ్ చేస్తే 32 3 జా 96. 96 107 నుంచి 96 మైనస్ చేస్తే 11 పక్కన 5 అంటే 115 కి 32 తో డివైడ్ చేస్తే 32 3 జా 96. 100 నుంచి 96 మైనస్ చేస్తే 4 అది 15 19. 33 పాయింట్ సంథింగ్ వస్తుంది ఆన్సర్. 33.11 19 పక్కన 0 పాయింట్ పెడితే 0 బై 32. 190 కి 32 తో డివైడ్ చేస్తే 196 అయితే ఎంత వస్తుంది? 192. 32 into 6 గా 192 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? 33.6% వస్తుంది. అప్రాక్సిమేషన్ వాల్యూ పడేటంలో కరెక్ట్ 1 డెసిమల్ ప్లేస్. అయితే ఆప్షన్ చూడండి 33.6 ఉంది కదా. 33.6 ఆప్షన్ ఏ. 33.6 is your correct answer. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A is 25% more than B and B is 40% less than C. If C is 30% more than D, then by what percent is A less than D? A less than D. A D కన్నా ఎంత పర్సెంట్ తక్కువ అని ఇచ్చాడు. A is 25%. చూడండి ఇక్కడ 4% ఉంది. A, B, C, D. A is 25% more than B. A is 25% more than B. B కన్నా 25% ఎక్కువ A. A, B 4 తీసుకుంటే A ఎంత వస్తుంది? 4 + 1 5. అలాగే B is 40% less than C. C 5 తీసుకుంటే 40% తక్కువ. 5 లో 40% ఎంత? 2 తక్కువ అంటే B ఎంత వస్తుంది? 3. అలాగే if C is 30% more than D, 30% more than D, D కన్నా 30% ఎక్కువ C. D ని 10 తీసుకుంటే 30% ఎక్కువ 3 ఎక్కువ అంటే ఇక్కడ వస్తుంది మనకి 13 వచ్చి C అవుతుంది. దీని యొక్క రేషియో కట్టేయండి. రేషియో ఎలా కట్టాలి చూడండి. ఇక్కడ 5:4 ఉంది. ఈ పక్కన ఏం లేదు, 4 పక్కన ఏం లేదు కదా, అది కూడా 4 తో ఫిల్అప్ చేసేయండి. ఇక్కడ 5 ఉంది, 5 పక్కన ఏం లేదు, సో ఇక్కడ కూడా 5 తో ఫిల్అప్ చేసేయండి. ఇక్కడ 3 ఉంది, 3 పక్కన 3 లెఫ్ట్ సైడ్ ఏం లేదు, దీన్ని కూడా 3 తోన ఫిల్అప్ చేసేయండి. 13 లెఫ్ట్ సైడ్ లో ఏం లేదు, దీన్ని కూడా 13 తోన ఫిల్అప్ చేసేయండి. వాడు ఏం అడిగాడు? దెన్ బై వాట్ పర్సెంట్ ఈజ్ A లెస్ దెన్ D. మనకి A అండ్ D యొక్క వాల్యూ తెలిస్తే చాలు. A అండ్ D యొక్క వాల్యూ తెలిస్తే చాలు. A అండ్ D రేషియో చేసేయండి. చూడండి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. A అండ్ D ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కదా, క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఎంత? ఇక్కడ 39. ఇక్కడ ఎంత మిగిలింది? 40. వాడు ఏమన్నాడు? దెన్ బై వాట్ పర్సెంట్ ఈజ్ A లెస్ దెన్ D. A D కన్నా ఎంత తక్కువ? A D కన్నా తక్కువ, 1 తక్కువ. కంపేర్ దేంతో చేశాడు? D తోనా? బై 40 D ఇంటూ 100% అడిగాడు. 40/100 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 10/4 మిగిలింది. 10/4 అంటే ఎంత వస్తుంది? 4 2 8, 2 మిగులుతుంది. పాయింట్ పెడితే 0, 20 వచ్చి 2.5. 2.5% వచ్చి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. ఆప్షన్ డి వచ్చి మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Weight of A is 20% more than weight of B. Weight of A is 20% more than weight of B. A, B. Weight of A is 20% more than B. అంటే B weight 5 అయినప్పుడు A weight ఎంత? 6. Whose weight is 30% more than weight of C? Weight of B, weight of C కదా 30% ఎక్కువ. Weight of C 10 అయితే weight of B ఎంత? 13. By how much percent weight of A is more than weight of C? Weight of A is more than weight of C. అంటే C కన్నా A weight ఎంత ఎక్కువ అని అడిగాడు. చూడండి ఇక్కడ B weight 5 ఉంది, ఇక్కడ 13 ఉంది. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేయాలంటే ఎలా చేయాలి? ఇక్కడ 13 తోన మల్టిప్లై చేసుకోవాలి, ఇక్కడ 5 తోన మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ 13 తోన మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 13 తోన మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ 5 తోన మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 5 తోన మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేశాక ఎంత వస్తుంది చూడండి. 6 into 13 ఎంత వస్తుంది? 78. 13 into 5 ఎంత వస్తుంది? 65. 10 into 5 50. క్వశ్చన్ లో ఏం అడిగాడు? బై హౌ మచ్ పర్సెంట్ వెయిట్ ఆఫ్ A is more than weight of C. అయితే వెయిట్ ఆఫ్ A is more than weight of C. C వెయిట్ కన్నా A వెయిట్ ఎంత ఎక్కువ అని అడిగాడు. యాక్చువల్ గా ఎంత ఎక్కువ? 28. ఎంత ఎక్కువ? 28. కంపేర్ దేంతో జరిగింది? వెయిట్ ఆఫ్ C తోనా? వెయిట్ ఆఫ్ C ఎంత? 50 into 100% అడిగాడు. 51 जा 52 जा 28 into 2 जा ఎంత వస్తుంది? 56. ఆప్షన్ బి. ఆప్షన్ బి 56 is your correct answer. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. The income of A is 30% less than the income of B. Income of A is 30% less than the income of B. A, B. B ఇన్కమ్ కన్నా 30% తక్కువ. 10 లో 30% తక్కువ అంటే ఎంత అవుతుంది? 3 తక్కువ. C 3 తక్కువ అయితే 7 వస్తుంది. A ఇన్కమ్ 7 అయినప్పుడు B ఇన్కమ్ 10 and the income of B is 137.5% more than that of C. అయితే 137.5
137.5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వస్తుంది? 11/8. 11/8 అయితే సి ఎంత అవుతుంది? సి 8 అయితే బి ఎంత అవుతుంది? 11 + 8 = 19. సి 8 ఉన్నప్పుడు బి ఎంత? 19. ఇక్కడ బి 10 ఉంది, ఇక్కడ బి 19 ఉంది. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. అయితే ఇక్కడ 19 తో మల్టిప్లై చేసుకోవాలి, ఇక్కడ 10 తో మల్టిప్లై చేసుకోవాలి, ఇక్కడ కూడా 10 తో మల్టిప్లై చేసుకోవాలి. ఎంత వస్తుంది? 7 × 19 133 19 × 10 190 8 × 10 80 8 × 10 80. ఎంత వచ్చింది కదా. తర్వాత ఏమన్నటువంటి క్వశ్చన్, if the income of A is raised 28,500 less than that of B. Income of A is 28,500 less than of B. B కన్నా A ఇన్కమ్ 28,500 తక్కువ అని అడిగారు. అయితే యాక్చువల్ గా రేషియోలో ఎంత తక్కువ? 190 - 133 ఎంత? 57. అయితే ఈ 57 వాల్యూ ఎంత ఇచ్చాడు? 28,500. 28,500. వాడు ఏమడిగాడు? దెన్ ఇన్కమ్ ఆఫ్ సి. ఇన్కమ్ ఆఫ్ సి ఎంత? 80 యూనిట్స్. 57 యూనిట్ ఎంత? 28,500. అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 1 యూనిట్ వాల్యూ 28,500/57 ఇంటూ 80 యూనిట్ అడిగాడు కాబట్టి ఇంటూ 80. సి ఇన్కమ్ ఆఫ్ సి అడిగాడు. సి ఇన్కమ్ ఆఫ్ సి అంటే 80 కదా. 57 1 జా చూడండి, 55 జా 250, 7 5 35. 250 + 35 ఎంత అయింది? 285 అయింది కదా. 57 లో 5 టెన్స్ పోతుంది. 285 2 0 2 0 500 × 80. 5 × 80 ఎంత? 5 × 80 400 పక్కన 2 0 400 పక్కన 2 0 అంటే 40,000. 5 8 జా 40 8 0 1 0 3 0 40 పక్కన 3 0 40,000. ఆప్షన్ ఏ. The income of C ఎంత వచ్చింది? 40,000 is your correct answer. Next question. If A salary is 60% more than B salary. B salary కంటే A salary 60% ఎక్కువ. Then what percent of B salary is less than A salary? చూడండి, A salary ఇంకా B salary. B salary 10 తీసుకుంటే A salary 60% ఎక్కువ అంటే 16 ఎంత పర్సెంట్ తక్కువ అని అడిగాడు. వాడు ఏంటి అడిగాడు? Then what percent of B salary is less than A salary? అయితే B salary A salary కంటే మోర్ దెన్ A salary. కంపేర్ దీంతో జరిగింది, A తో జరిగింది. A salary అంటే B salary ఎంత తక్కువ అని అడిగాడు. ఎంత తక్కువ? 6 తక్కువ. కంపేర్ దీంతో జరిగింది A salary. సో A salary ఎంత? 60 ఇంటూ 100. 100/16. 100/16 అంటే ఎంత? 6.62/3. 62/3 కదా. 62/3 కదా. 100/16 అంటే 116 చేస్తే 16 6 96. 96 4/16 అంటే 1/4. 100/16 అంటే ఎంత వస్తుంది? 6.25. 6.25. 100/16 చేయండి. 100/16 చేస్తే 16 6 96 మిగిలింది 4. 4/16 అంటే 1/4. 1/4 అంటే ఏంటి? 0.25. అయితే దీని వాల్యూ ఎంత వచ్చింది? 100/16 వాల్యూ 6.25 వచ్చింది. 6.25 లో ఇంటూ 6 చేస్తే 6 6 36. 0.25 కి ఇంటూ 6 చేస్తే 1.50 ఎంత వస్తుంది? 37.50. 37.50 ఆప్షన్ బి. 37.50 ఆప్షన్ బి is the correct answer. Next question, same type question. If A's income is 60% less than B's income, then B's income is what percent more than that of A's income? A's income is 60% less than B income. Income of A. Income of B 10 అయితే 60% తక్కువ అంటే 4. పడేమడిగాడు? B's income is what percent more than that of A's income? B's income ఎంత ఎక్కువ? 6 ఎక్కువ. మోర్ దెన్ అన్నాడు. దేనికి? A కి కంపేర్ చేశాడు. A income ఎంత? 4 into 100
4 1 జా 4 22 25 టైమ్స్ 25 into 6 ఎంత 150 150% ఎక్కువ ఆప్షన్ డి. ఆప్షన్ డి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసాము, అలాగే మరికొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని అప్కమింగ్ వీడియోకి నోటిఫికేషన్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.